హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. ఇవన్నీ ఈరోజు మీషో నుంచి తెప్పించిన ప్రొడక్ట్స్ అండి. ఇది చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చాలా రోజులు ఏ వస్తువైనా తీసుకోవాలి అంటే చాలా రోజులు ఆలోచిస్తాను. కాకపోతే దీన్ని విష్ లిస్ట్లో పెట్టి చాలా రోజులు అలా చూశాను. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ పెట్టుకొని వెళ్ళాలి అన్నా కానీ కష్టంగానే ఉంటుంది. కాబట్టి నాకు ఎందుకో కొంచెం గోల్డ్ మీద కంటే పిచ్చి వాటిల మీదే నాకు కొంచెం ఎక్కువ మమకారం ఎక్కువ. అది ఎందుకో తెలియదు. సంథింగ్ కొంచెం భయం అయ్యి ఉండొచ్చు బయటికి వెళ్ళడానికి అని. లేదు అని అంటే గోల్డ్లో 1-2 వస్తువులే మనం పెట్టుకోవడానికి వీలైద్ది. ఇప్పుడైతే అస్సలు కొనేదానికి కూడా వీలుండదు. చాలా కాస్ట్ పెరిగిపోయినాయి. అండ్ నాకు ఆ డ్రాప్స్ బాగా నచ్చినాయి. అయినా సరే నచ్చినా కానీ సరే నేను ఒక 2-3 డేస్ అయితే అలా పెట్టాను. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం వేరే వాళ్ళు చెప్పారు తెప్పించి నువ్వు వీడియో తీసుకొని నాకు చెప్పు అనేసి. వీటి కాస్ట్ నేను పక్కన యాడ్ చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోండి. అంటే నేనేమి ఎవరికి ప్రమోట్ చేయట్లేదు, ఇలానే కొనుక్కోండి అనేసి. కాకపోతే ఏంటంటే ఇప్పటి రోజుల్లో ఇదైతే సేఫ్ సైడ్ అని అనుకుంటున్నాను. ఇవి కూడా కాస్ట్ ఏం తక్కువ ఉండట్లేదండి. ఉండే కొద్దీ బంగారంలాగా పెరిగిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ ఇంకొకటి అది కట్ చేయి. అండ్ దెన్ ఇది ఒకటి. ఇది చూసినప్పుడు ఏంటంటే శారీస్ మీదకి బాగుండిద్ది అని అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇది శారీస్ మీద కంటే దేవుడు బొమ్మలకు పెట్టుకోవడానికి బాగుండిద్ది. అది చూసినప్పుడు బాగుంది కానీ నాకైతే అంత అనిపించలేదు ఓకే అనేసి. కాకపోతే పిల్లలకి పెట్టచ్చు. పిల్లలకి పెద్ద జుమ్కీస్ పెట్టి లేకపోతే వాల్యుబుల్ థింగ్స్ పెట్టి మనం టెన్షన్ పడే కంటే ఏంటంటే ఇంక పిల్లలకి కొంచెం బాగుంటుంది. అండ్ దీని వెనక కూడా ఏంటంటే కొంచెం టక్స్ లాగా అంటే పట్టుకొనిద్దేమో అన్న ఒక చిన్న ఫీల్ ఉందన్నమాట. సో వేసుకోవాలి అని అంటే ఇప్పుడు రోజుల్లో గోల్డ్ కూడా ఇలాంటి కలర్ ఉందిలే కానీ ఓకే కొంచెం పిల్లలకైతే బెస్ట్. అండ్ అమ్మవార్లకి మన ఇంట్లో ఉన్న దేవత విగ్రహాలకి వేసుకోవడానికి కూడా బాగుండిద్ది. అండ్ ఒకసారి అయితే ఈ జ్యువెలరీ వేసుకొని నేను అన్ని పిక్స్ అయితే పెడతాను, చెక్ చేయండి. దీని లింక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకా కాలేజీ గోయింగ్కి ఇప్పుడు పిల్లలందరికీ మళ్ళీ కొత్తగా స్కూల్స్ అండ్ కాలేజీలు అండ్ బయటికి వెళ్ళే పిల్లలు ఇలా అంటే ఇప్పుడు బీటెక్కి వెళ్ళే వాళ్ళు కాలేజీ ఇంటర్కి వెళ్ళే వాళ్ళు పిల్లలు చాలా దూరం వెళ్తున్నారు. నేనైతే సేఫ్ చెప్తానబ్బా, ఇవి కొన్నాను కాబట్టి ఇలా చెప్తున్నానని కాదు. వాళ్ళు ఎంత 18 ఇయర్స్ వచ్చిన పిల్లలైనా 20 ఇయర్స్ వచ్చిన వాళ్ళైనా దూరంగా వెళ్తున్నారు కాలేజీలకి అని అంటే కనుక కొంచెం వీటిల్ని మనం గోల్డ్ వేసుకోవడమే బాగుండిద్ది. నేను మొన్న ఒక వీడియో చూశాను, ఇలా చైన్ తెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు బైక్ మీద. అది వాళ్ళకి నెక్ ఇలా కట్ అయింది. తెంచుకుంటూ వెళ్ళడం వరకు ఓకే, కానీ దాంతోపాటు ఒక ప్రాణం కూడా పోతుంది. తెంచుకొని వెళ్ళడానికి వాళ్ళు సొమ్మేం కాదు అది, కాకపోతే అక్కడ ప్రాణం కూడా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే బాగుండిద్ది ఎవరైనా. సో అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే మనం కొంచెం ఇట్లాంటి వాటిని ప్రిఫర్ చేసి. అండ్ ఇది సమ్మర్, బయట ఎవరు ఎక్కువ మంది ఉండరు. సో అలాంటప్పుడు ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ లేకపోతే డూప్లికేట్ జ్యువెలరీనో వేసుకొని వెళ్ళడమే ది బెస్ట్ అని నా ఆలోచన. ఇంకా అంతకు మించి వేరే ఏం లేదండి. ప్రమోట్ చేయడం ఏం కాదు, మీరు కొనుక్కోండి తప్పకుండా అని కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇన్ కేస్ మీకు ఓకే అని అనిపిస్తేనే ఓకే చేసుకోండి. లేదు అని అంటే యాజ్ యు విష్.
చూసి హ్యాపీగా ఆనందించండి అంతే. ఇది ఒక్కరోజు వచ్చింది కాదు, మీ అందరికీ తెలుసు. మీషోలో అని అంటే ఒకరోజు ఒకటి వస్తాయి. అన్నీ ఒకటే రోజు ఆర్డర్ పెట్టినా కానీ ఒకరోజు ఒకటి అలా వస్తాయి. అండ్ ఇది ఇన్విజిబుల్ చైన్స్. ఈ చైన్స్ ఎంత ట్రెండ్ ఉన్నాయంటే అంత ట్రెండ్ ఉన్నాయి. వేసుకున్నప్పుడు ఆ తీగ కనిపించదు, జస్ట్ ఆ లాకెట్టు అండ్ ఇది కనిపించింది. మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా, గోల్డ్లో మ్యాట్ ఫినిష్ అంటారు కదా, అలా ఉంది. చైన్ కూడా అలానే ఉంది. ఓన్లీ పర్ల్స్ ఒక్కటే కొంచెం కలర్గా కనిపిస్తున్నాయి. ఐ థింక్ చైన్ అయితే అస్సలకి కనిపించదు. వేసుకున్నప్పుడు నేను షార్ట్లోనైనా కానీ సరే నేను పిక్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు సమ్మర్కి ఫ్యాన్ లేకుండా ఏమీ లేకుండా రెడీ అయ్యి కూర్చొని వేసుకొని వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చవట్లే కనిపిస్తాయి. నా మొత్తం ముఖం అంతా చవట అయిపోయింది. సో అందుకని నేను ఇప్పుడు అలా కనిపించట్లేదు. ఒక్కో వీడియో ఒక్కొక్కటి చూపిస్తాను. ఇంక ఇదేంటి అంటే ఇది టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేసిద్ది. దీని రివ్యూస్ నేను యూట్యూబ్లోనే చూసి తెప్పించానండి. ఎందుకనంటే నాకు ఇది ఆర్డర్ పెట్టుకునేటప్పుడు లెగ్స్ పెయిన్స్ ఏం లేవు. ఆర్డర్ పెట్టాక చాలా రోజులకు వచ్చింది. ఇది మాత్రం చాలా టైం టేకింగ్ తీసుకుంది, ఎందుకో తెలియదు కానీ చాలా రోజులకు వచ్చింది. అండ్ ఇది 280 చేంజ్ ఏమో ఉంది. పర్వాలేదు, 5 థింగ్స్ ఏమో వచ్చినాయి. మనకు ఉపయోగపడితే మనం ఉంచుకోవచ్చు, లేదు అని అంటే మన ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడతాయి. ఇది బయట 10-20 అట్లా కూడా ఉంటుంది. ఇంకా ఇది సిజర్ తెలుసు, ఇది అంత క్వాలిటీ లాగా ఏమనిపించలేదు. అండ్ ఇంకా బాబిన్స్ అండ్ నీడిల్స్. ఇది కట్టరు. ఐ థింక్ ఇది ఏమన్నా చిన్న హుక్స్లు దారాలు అవి తీసేసేదానికి అలా కొంచెం మనం ఏదైనా కుట్లిప్పు తీసుకోవడానికి ఇట్లా చేస్తాం కదా, చూసుకున్నప్పుడు నీట్గా బ్లేడ్ టైప్ యూజ్ అయ్యిద్ది అనేసి అనుకోవచ్చు. ఇంక ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి. ఈ థ్రెడ్స్ మాత్రం టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడిద్ది. యాక్చువల్ బయట కాస్ట్ ఎంత అనేది నాకు తెలియదు కానీ నాకైతే వర్తబుల్ అనిపించింది. ఒక్కొక్క కలర్ వచ్చేసి దగ్గర కలర్స్ 2 or 1, 2, 3 కలర్స్ ఉన్నట్టు అనిపించినాయి. 3-4 ఉన్నట్టు ఉన్నాయి. సో మనకి అన్ని కలర్స్ వచ్చేసి కొన్ని దారాలన్నా మనం వెళ్ళి కొనుక్కోవాలన్నా అంతే అయిద్దేమో మేబీ. సో ఒకసారి టైలరింగ్ చేసేవాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇదైతే నాకు అసలు ది బెస్ట్ అనిపించింది అబ్బా. దారం క్వాలిటీ ఏంటో తెలియదు కానీ అది మాత్రం నాకు బెస్ట్ అనిపించింది. ఇక నెక్స్ట్ ఈ శారీస్. ఇది వేరే వాళ్ళు ఒకళ్ళు అడిగితే మా పాపకి నచ్చి ఒకటి తెప్పించుకుంది. ఇది వేరే వాళ్ళది. అండ్ ఇది ఇన్స్టాలో చూసి ఆర్డర్ పెట్టింది అనమాట. సో క్వాలిటీ ఎలా ఉంది అక్కడ చూసినప్పుడు చాలా బాగుంది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి మెరూన్, సేమ్ కలరే కానీ మెరూన్. ఇది స్టోన్స్ పోతున్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఓకే 547 అలా ఉంది. బాగుంది అని చెప్పలేను, బాగాలేదని చెప్పలేను. వర్తబుల్ అంటే మేబీ హోల్సేల్ ఇంకెంతకంటే తక్కువకి వచ్చిద్దేమో. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి, టీచర్స్కి, ఇలాంటి వాళ్ళకి అంటే ఎక్కువసార్లు వేసుకొని వాళ్ళకైతే ఓకే అయిపోయిద్ది ఇది. అంతేగాని దాచుకుంటాను చూసావా, రోజులు దాచుకుంటారే, అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవ్వదు. ఎందుకంటే స్టోన్సే ఊడిపోతాయి. స్టోన్స్ ఊడిపోయాక ఈ శారీలో ఏముండదు. కానీ 3 కలర్స్ షేడ్ వచ్చింది, బాగుంది. లుక్ వైజ్ బాగుండిద్ది, కట్టుకుంటే ఫోటోషూట్స్కి వాటికి బాగుండిద్ది. ఇవి కూడా అంత అంటే రియల్ స్టోన్స్ కాదు, ప్లాస్టిక్ స్టోన్స్ లాగా ఉన్నాయి. ఇది హాఫ్ అంటే కుచ్చుల దగ్గర నుంచి అయితే మాత్రం కింద వరకు పై వరకు రాలేదు. ఇంకా ఇది ఒక శారీ. ఈ కలరు మా పాపకు నచ్చి తెప్పించుకుంది. యాక్చువల్లీ మీషోలో కొన్ని మనం వెతికితే దొరకవు కానీ
ఇన్స్టాలో వెతికినప్పుడు మాత్రం దొరుకుతాయి. అక్కడ ఎంత బాగుంటాయి అంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అనిపిస్తుంది, ఫుల్గా టెంప్ట్ అయిపోతాము. సో ఈ కలర్ కాకుండా వేరే కలర్ కూడా తెప్పించాము, అది మళ్ళీ చూపిస్తాను. అంటే శారీ ఎలా వచ్చిందో అని చెప్పేసి ముందే ఓపెన్ చేసామన్నమాట. బాగుంది ఈ కలర్ మాత్రం సూపర్గా ఉంది. ఇది ఏంటంటే పీచ్ కలర్ లాగా, వైన్ కలర్ అంటే 3 కలర్స్ మిక్స్ అయినాయి. డార్క్ నుంచి లైట్లోకి వెళ్ళింది, లైట్ నుంచి డార్క్లోకి వచ్చింది. బాగుంది చూడ్డానికి కూడా. అయితే ఈ చిన్న చిన్నవి అయినా కానీ రియల్ స్టోన్స్ కాదు, ప్లాస్టిక్ స్టోన్స్ అంటారు కదా, అవి బొట్టు బిళ్ళల టైప్ ఉంటాయి కదా, అవి అన్నమాట. అండ్ స్టోన్స్ వేసేటప్పుడు వెనక ఇది మనం పేపర్ వేసుకుంటాం కదా, అలానే వీళ్ళు కూడా ఈ వర్క్ దీనికి పేపర్ వేసే అంటించినట్టున్నారు. సో ఇక్కడ అంచు వరకు మాత్రమే అది వచ్చేసింది. శారీ అంతా బాగుంది. అండ్ బ్లౌజ్ మాత్రం ఏంటంటే రా సిల్క్లో తక్కువ క్వాలిటీ ఉన్నది అనుకుంటా. ఇది రా సిల్క్ టైపే ఉంది, కానీ కొంచెం అలానే సాఫ్ట్గా లేదు, అలానే గరుకుగానూ లేదు. అలానే ఇంకో శారీ ఈ కలర్ తెప్పించాం. ఈ కలర్ కూడా బాగుంది చూడ్డానికి. అయితే కలర్స్ బాగున్నాయి. 547 ఐ థింక్ అలా ఉంది. నేను వీటి లింకు వీటి కోడ్ అంతా నేను పక్కన పిక్లో యాడ్ చేస్తాను, చూసుకోండి. వాష్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి, ఎందుకంటే వన్స్ వాటర్లో ముంచి తీస్తేనే చాలు వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి స్టోన్స్ అన్నీ. సో ఎంత కేర్ఫుల్గా వాష్ చేస్తారు అనేది ఇంకా మీ విష్. ఇదేంటంటే కాలేజీలకి, స్కూల్స్కి, టీచర్స్గా వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి కాదు, స్కూల్స్కి కాలేజీలకి, అంటే పిల్లలకి కాదు, టీచర్లకి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి, వర్క్ మీద వెళ్ళే వాళ్ళకి డైలీ. అంటే మనం ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ కూడా కాదు, అత్యవసరంలాగా అయిపోయింది. ఒకసారి కట్టిన చీర ఇంకెక్కువసార్లు కట్టుకోవద్దు అనుకొని తీసేస్తారు కదా, అలా అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. స్కూల్లో కానీ, ఆఫీసెస్లో కానీ, మనం వర్క్ చేసే ప్లేసెస్లో కానీ ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే ఇలాంటి శారీస్ బాగుంటాయి. అంతవరకు అయితే చెప్పగలను. బ్లౌజ్ పీస్ మాత్రం నాట్ అంత షైన్గా లేదు, అలానే గరుగ్గా లేదు, అలానే సాఫ్ట్గానూ లేదు. ఇదండి టోటల్గా నా షాపింగ్ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ ఇది ఎలా నచ్చినాయి, మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చినాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.